హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు పుంజులండి. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలత్ర గ్రామం. ఇందులో కోడిపుంజులు ఎవరికైనా సరే మీరు కొనుక్కొని తయారు చేసుకుంటేనే బాగుంటాయండి. లేదా రెడీగా కట్టాలనుకుంటే 4-5 రోజులైనా ఆపుకోవాలి. అలాగే కోడిపుంజుల ధరలు వచ్చేసరికి 6,000, 7,000, 8,000 ఆ రేట్లు ఉన్నటికి కాస్త డిస్కౌంట్ ఉంటుందండి. కొన్ని కోళ్ళు పెట్టానండి, ఇవాళ 3,000 ఆ రేంజ్లో పెట్టాను కోళ్ళు. వాటికి దయించి మీరు ఎవరు కూడా దీని ఫైనల్ ఎంత పడుతుందని మాత్రం అడగండి. ఎందుకంటే ఆ రేట్లు అనేది ఇప్పుడు మామూలుగా కోడి మనం ఎక్కడైనా తెచ్చుకొని వండుకుని తిందామని సరే 2,000 రూపాయలు, 1,100 రూపాయలు కోడిపుంజి ఉంటుందండి. అటువంటిప్పుడు మనం వాటికి దెబ్బరాటలు చెక్ చేసి, రంగులు ఎంచేసి, వాటికి తప్పిన వీడియోలు పెట్టేసి ఆ రేట్లకి ఇవ్వలేం. కాబట్టి మీకు 3,500, 3,000 ఉన్నటికి రేట్లు తగ్గదు. అది కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఎవరికైనా బాగా తక్కువ రేటుకి కావాలనుకుంటే ఆన్లైన్లో మాత్రం మన దగ్గర అయితే దొరకదు. ఎందుకంటే ఆన్లైన్లో మేము కొన్ని ఛార్జ్ తర్వాత మాకు ఎంతో కొంత లాభం వేసుకుంటాం. కాబట్టి చిన్న కోడి పుంజుల్లో అస్సలు డిస్కౌంట్ అనేది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇది వీడియో పూర్తిగా విని మనతో చార్జ్ చేస్తారని చెప్పడం అనమాట. పెద్ద కోడి పుంజులు అనుకోండి, ఎంతకు వస్తుందని అడగొచ్చు. అంటే చిన్న ఆటల్లో మాత్రం ఎటువంటి డిస్కౌంట్ అనేది ఉండదు. అలాగే వీటి తప్పిన వీడియోలు బ్యాచ్ ఇవాళ వచ్చిందండి. ఇవాళ వచ్చిన రోజు ఏ రోజు వస్తే ఆ రోజు నేను వీటికి తప్పినీళ్ళు పెట్టేస్తాను. ఎందుకంటే వెళ్ళిపోయిన వరకు వెళ్ళిపోతాయి, సేల్స్ అయిపోతాయి. ఉన్నవి రేపు చూసుకోవచ్చు. మళ్ళీ వాటికి సపరేట్గా తప్పిన వీడియోలు తీయొచ్చు అనమాట. ఇది మన నేను ఆడే మాటలు ఛానల్ ఎప్పుడు చూసే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇటువంటి ఇప్పుడు చిన్న కోడి ఇది 2,900 పెట్టాం. ఇంక ఇందులోని ఫైనల్ అంటే ఇంక మనం ఏం చెప్తాం, అది అటువంటివి ఇంక ఫైనల్ అవ్వనమాట. అవి ఇలాంటి వాటికి బరువు ఎంత ఉంది, ఎత్తు ఎంత ఉందని అన్నీ చిన్నకోళ్ళే. అది ఏదో సరదాగా కొనుక్కున్నాం, పందెం కట్టేసుకున్నాం. పెట్టమర ఎందుకు ఎక్కువ ఉందంటే పెట్టమర రంగు డిమాండ్ వల్ల ఎక్కువ పడ్డదండి. దాని గురించి ఇది ఎక్కువ రేటు పడ్డది. మిగతావన్నీ కూడా చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి. అవి ఏంటంటే కొద్దిగా మంచి రంగుల నుంచి కొద్దిగా తన్నే వాటిని పెడతాం అనమాట. పెట్టిన దాని మీద 400 అంత మేము వేసుకుంటాం. కాబట్టి మీకు బాగా డిస్కౌంట్ ఇవ్వలేము. తర్వాత చిన్న కోళ్ళు కొనుక్కున్నప్పుడు ఎవరైనా సరే ఇంక మీరు రంగు ఇష్టపడి డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని పెట్టి సరదాతో కొనుక్కోవాలి తప్ప బరువు ఎంత ఉంది, ఎత్తు ఎంత ఉంది అనే విషయంలోనైతే మాత్రం చిన్న కోళ్ళు కొనుక్కోవద్దు 3,000 లోపువి. అది మీకు మరీ చెప్తున్నానండి. పిట్లా ఉంటుంది కోడి. ఇంకా అదే మీకు క్లియర్గా చెప్తున్నవి పిట్లా ఉంటాయన్నమాట 3,000 లోపు కోళ్ళు. అదండి. అలాగే వీటి యొక్క తప్పిన వీడియోలు అనేది మీకు క్లియర్గా పెడతాను, చూడండి. నచ్చితే తీసుకుంటారు, లేదా చూసి వదిలేస్తారు. ఎందుకంటే ఎప్పుడు నేను అన్నీ కొనేసి అమ్మడం అనమాట. నాకు ఏదైనా బాగా తన్నింది అనిపిస్తే కొంటాను, ఆన్లైన్లో పెట్టుకుంటాం. 400, 500 లాభం తీసుకుంటాం. దానికి ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఎవరు బాధపడకండి. ఎందుకంటే నేను కొనేసిన రేటుకి బాక్స్లో పెట్టేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టేసి మీ చేతిలో పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే మేము వ్యాపారం చేస్తున్నాం కాబట్టి అది కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ట్రావెల్స్ బస్సు రాత్రి 2 ఉంటాయి, 3 ఉంటాయి, తర్వాత 5 ఉంటాయి. తర్వాత ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మాకు ఎండాకాలం డ్యామేజ్లు అవుతాయి. అలాగే దెబ్బలాడించేటప్పుడు కళ్ళు పోతాయి. ఇలాగా చాలా రిస్కులతో ఉంటాయి. తర్వాత వీటిని సరుకు తెచ్చి మా దగ్గర పెట్టిన తర్వాత ఎప్పుడు ఏది ఉంటుందో ఏది పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో వ్యాపారం చేయాల్సి వస్తుంది. అలాగని ఒకదానికి అలవాటు పడిపోయిన తర్వాత దాన్ని మానలేము. అదంటే విషయం. అది కొద్దిగా కోళ్ళు పెంచి కోళ్ళతో పడే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇవాళ కోళ్ళ గురించి చెప్పకుండా ఇది ఎక్కువ ఎందుకు చెప్పామంటే ఒక బ్యాచ్లోని మనం కోళ్ళు అమ్మాలంటే ఎంత ట్రబుల్ అనేది మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నామండి. అది అలాగే మీకు ఎవరికి కావాలనుకున్నా చక్కగా మీకు ఎవరికైనా ఖాళీ ఉన్నోళ్ళు మాత్రం బయట తిరిగి కొనుక్కుంటే తక్కువగా వచ్చేస్తాయి కోళ్ళు. అలాగే నాలో ఆన్లైన్లో కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా లాభం తీసుకుంటాం మేము. కాబట్టి అది పర్లేదండి, మీ దగ్గర మాకు డబ్బులు ఖర్చు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళే కొనుక్కోండి. అలాగే మీకు మొత్తం వీటి సైజులు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టాను. అలాగే నా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి, మీకు ప్రాబ్లం ఏం లేదండి. తర్వాత మళ్ళీ నేను 10 నిమిషాలు 20 నిమిషాలు ఆన్ చేస్తూనే ఉంటాను. ఉదయం బిజీలో ఉన్నప్పుడు కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే మన అడ్రస్ ఇదండి, మన క్రాంతి ఫార్మ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.